హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు అనూహ్య విజయాన్ని సాధిస్తున్నాయి. ఆ కోవలోనే వచ్చిన సినిమా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ఈ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. హిలేరియస్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఆ సినిమాలో ఆనంద్ అనే పాత్రలో ఎంపీపీ సినిమామయ్యకు నేను ఎంత చెప్తే అంతే, ఎంఆర్ ఆఫీస్లో మనం ఏది చెప్తే ఏ పనైనా అయిపోద్దిలే అనే ఒక క్యారెక్టర్లో ప్రేక్షకుల్ని హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న మన నరేంద్ర రవి మనతో ఉన్నాడు. సో నరేంద్ర రవిని ఈ సినిమా గురించి, ఆయన కెరీర్ గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్. ఎలా ఉన్నారు? ఫైన్ సార్, ఫైన్. ఏంటి అసలు హడావుడి అంతా మీదే ఉన్నట్టుంది సినిమాలో? సార్, అంటే జనాలకి ఆనంద్ అనే క్యారెక్టర్ ఎంత కనెక్ట్ అయిందంటే నాకు అంటే నిన్న మొన్న మెసేజెస్ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళు అన్న చాలా బాగా చేసినావు అంటే, ఆనంద్ అనే ఒక ఒక క్యారెక్టర్ స్క్రీన్ మీద ఏడుస్తే మేము అది ఫీల్ అవుతున్నాము, వాడి ఎమోషన్స్ అన్నీ మేము ఫీల్ అవుతున్నాం అన్న, చాలా బాగా చేసినాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఇంత రెస్పాన్స్ వస్తుంది అని ఆ క్యారెక్టర్కి. ఒక్కసారి మీ ఆ క్యారెక్టరేషన్ ఒక డైలాగ్ మోడ్యులేషన్ ఒకసారి చెప్పండి మనకు, మన ఆడియన్స్ కోసం. యాక్చువల్లీ అది శ్రీకాకుళం డైలెక్ట్ సార్. అది అందులో ఉంటుంది. యాక్చువల్లీ హీరో దగ్గరకు వచ్చి ఒకడికి ఫోన్లో ధమ్కిస్తుంటాడు. వాడు ఏదో బ్యానర్ ఎక్కువ రేట్కి చేస్తున్నాడు, ఇక్కడ హీరో తక్కువ రేట్ చేస్తున్నాడని ఫోన్ తీసుకొని ఒక డైలాగ్ ఉంటుంది. ఏముంటుందంటే, అవునరా సూర్రావు, ఈ బ్యానర్లు ఎంతకు చేస్తున్నావురా నువ్వు? ఏంటి వెయ్యా? అందరు 400 చేస్తున్నారు, నువ్వు వెయ్యి వేస్తున్నావురా? ఏంటి స్పెషల్గా ఏదైనా చేస్తున్నావు ఏట్రా నువ్వు? నోర్వై బ్యావర్స్ నా కొడక, ఈ టైప్లో ఉంటుంది సార్. అంటే ఆ క్యారెక్టర్ ఎట్లా అంటే, ఊర్లో కొంచెం అంటే నాకు మా డైరెక్టర్ గారు ఇచ్చిన ఇన్పుట్ అప్పుడు ఆ క్యారెక్టర్ ఎట్లా ఉంటుందంటే, వాడు ఒక లోకల్ లీడర్ ఎంట తిరుగుతూ ఉంటాడు. వాడు ఊర్లో కొంచెం వాళ్ళకి వీళ్ళకి ఆ పని చేస్తా ఈ పని చేసి పెడతా అని తిరుగుతూ ఉంటాడు. కొంచెం బిల్డప్ టైప్. అట్లానే ఆడేదో అందరినీ ఇది చేసేస్తాడు, చాలా మంచోడు వాడు. సో ఇది ఇన్పుట్ ఇచ్చారు. అండ్ శ్రీకాకుళం డైలెక్ట్ చాలా బాగుంటుంది. అది నాకు ఇప్పుడు ఈ సినిమా నుంచి నేను దాంతో లవ్లో పడిపోయాను సార్. చాలా బాగుంటుంది క్యారెక్టర్ అసలు. ఈ సినిమా క్యారెక్టర్ గురించి చెప్పగానే మీకు ఏమనిపించింది? డైరెక్టర్ మన యాక్చువల్లీ ఏంటంటే, ఒకసారి ఇట్లనే ఆడిషన్ ఉందని పిలిచినారు, వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ మొత్తం చెప్పలేదు సార్. ఫస్ట్ నా ఛాలెంజ్ ఏంటంటే, పిలవంగానే ఒక చిన్న సీన్ చెప్పారు. ఏం చెప్పారంటే, మీకు పెళ్లి చూపులండి, ఒకవేళ మీరు పెళ్లి చూపులు అయితే మీ పక్కనున్న ఆ పెళ్లి కూతురుతో పక్కన తీసుకెళ్ళి ఒక 5 నిమిషాలు మాట్లాడాలంటారు, మీరు ఎలా మాట్లాడతారు? అంటే నాకు అసలు బేసిక్గా నాది హైదరాబాద్. నేను బార్న్ అండ్ బాటప్, నా ప్రాపర్ మొత్తం హైదరాబాద్. నాకు అసలు ఆ శ్రీకాకుళం స్లాంగే తెలియదు. అదే ఫస్ట్ ఛాలెంజ్ నాకు. శ్రీకాకుళం వచ్చా మీకు, అందులో చేయండి అని అన్నారు. శ్రీకాకుళం రాదన్న నాకు. నేను ఇంతకుముందు చేసిన సినిమాలు కూడా మేం ఫేమస్ తెలంగాణ సినిమానే. తర్వాత శివరపల్లి అనే ఒక వెబ్ సిరీస్ చేశాను. అందులో యాజ్ హోల్ అని ఒక సీన్ ఉంటుంది, అది పెళ్లి కొడుకుతోని. అది చాలా పాపులర్ అయింది రీల్స్లో. అది కూడా తెలంగాణనే. నాకు చాలా ఫస్ట్ టైం అన్న శ్రీకాకుళం అనేది నాకు అసలు టచ్ లేదు అంటే, ఓకే ఒకసారి తెలంగాణలోనే చేయండి మీరు అంటే చేశాను. చేసిన తర్వాత ఓకే అట్లా 2-3 ఆడిషన్స్ అయిన తర్వాత, నేను ఓకే అయిన తర్వాత కూర్చోబెట్టి ఆనంద్ అనే ఒక క్యారెక్టర్, వాడి ట్రైట్స్ ఇవి, వాడు ఇట్లా ఉంటాడు, వాడు బిల్డప్ కొట్టుకుంటూ తిరుగుతాడు, ఇది అని చెప్పినప్పుడు నేనైతే ఒక్కటే అనుకున్నాను సార్. అంటే ఇది నాకు శ్రీకాకుళం స్లాంగ్ అనేది ఒక ఛాలెంజ్ అయితే నేను దాన్ని ఎట్లనన్నా దాన్ని క్రాక్ చేసిన. ఇందులో యాక్టింగ్కి స్కోప్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇందులో ఓన్లీ కామెడీయే కాదు. నేను ఇప్పటివరకు మేం ఫేమస్లో చేసిన ఏ యూట్యూబ్ వెబ్ సిరీస్ చేసినా, ఏం చేసినా అన్ని కామెడీ రోల్స్ చేసుకుంటూనే వచ్చిన. ఖచ్చితంగా ఇందులో కొంత ఎమోషన్ కూడా ఉంది. సో నాకు ఫస్ట్ టైం కొత్తగా అనిపించింది. దీన్ని చేస్తే నేను దీనివల్ల నాకు మంచి పేరు వస్తుంది, ఖచ్చితంగా దీన్ని నేను క్రాక్ చేయాలని చెప్పి చాలా అంటే హోంవర్క్ అయితే చేసిన సార్ దాని మీద. చాలా అంటే అండ్ ఈ సినిమాలో ఆ స్లాంగ్ అంత బాగా వర్కౌట్ అయిందంటే కూడా దానికి కారణం మా డైరెక్టర్ గారు రాహుల్ శ్రీనివాస్ గారు. నన్ను దాదాపు ఒక 2 నెలలు బ్రష్ చేసేసినారు నన్ను. ఓకే డైలాగ్ మీద. అంటే మీ యాస సినిమాలో శ్రీకాకుళం యాస చూస్తే
అందరికి మీది శ్రీకాకుళమే అనుకునే వాళ్ళు అందరూ. అవును సార్. మొన్న మీరు ప్రీ రిలీజ్ మన ప్రెస్ మీట్లో మీరు మాట్లాడే వరకు కూడా మీ హైదరాబాద్ అంటే ప్రెస్ మీట్లో మాట్లాడితే పక్క తెలంగాణ యాసలో ఉంది మీ లాంగ్వేజ్, అంటే హైదరాబాద్ పక్క హైదరాబాద్ లాంగ్వేజ్ ఉంది. అసలు ఒక రకంగా చెప్పాలంటే శ్రీకాకుళం యాసలో మీరు అంటే ఒక తెలంగాణలో పుట్టి పెరిగిన అబ్బాయి శ్రీకాకుళం యాస మాట్లాడితే ఇంత బాగుంటుందా అనిపించే విధంగా ఉంది. అదే సార్, అంటే యాక్చువల్లీ బేసిక్ ఎట్లా వచ్చిందంటే ఫస్ట్ నేను చెప్పినట్టు ఫస్ట్ నేను తెలంగాణలోనే ఆడిషన్ ఇచ్చాను. దాని తర్వాత నేను ఓకే ఈ అబ్బాయి యాక్టింగ్ బాగా చేస్తాడు అని మా డైరెక్టర్ గారి నమ్మకం వచ్చింది. అది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ సినిమాలో. సో దాని తర్వాత ఏమైందంటే ఇంకొక ఎమోషన్ సీన్కి ఆడిషన్ ఇస్తారా అని పిలిచారు, అది చేశాను. భయ్యా నాకు నువ్వు మొత్తం ఓకే, నువ్వు మొత్తం నీ యాక్టింగ్ అంతా ఓకే, కానీ వీడు శ్రీకాకుళంలో మాట్లాడతాడు, నువ్వు ఏం చేస్తావు అని అడిగాడు. అంటే నేను మాట్లాడతా అన్నా, నాకు అంటే బేసిక్గా నాకు ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది సార్, నేను ఏ స్లాంగ్ అన్నా మాట్లాడగలుగుతా అనే కాన్ఫిడెన్స్ అయితే ఉంది. సో నాకు కాకపోతే శ్రీకాకుళం అనేది నేను ఎప్పుడు టచ్ చేయలేదు, అసలు ఉత్తరాంధ్ర యాస అనేది నాకు తెలియదు. సో అంటే వైజాగ్ వాళ్ళు అల్లీళ్ళు ఉన్నా కానీ దాన్ని పట్టుకోవడం కొంచెం కష్టం కదా. గోదావరి అంటే మనకు తెలుసు, నాకు క్లాస్మేట్స్ అల్లీళ్ళు ఉన్నారు, కొంచెం టచ్ చేస్తా అట్లా ఇట్లా తెలుసు, కానీ ఉత్తరాంధ్ర కొంచెం కష్టము. సో వాళ్ళు నాకు ఒక నెల రోజులు టైం ఇవ్వండి నేను చేస్తానంటే, నెల రోజులు లేదు, ఒక 3 weeks టైం ఉంది, మళ్ళీ మనకు 4th week మనం November 7th అట్లా షూట్కి వెళ్ళిపోవాలి అని చెప్పారు. సో నేను ఆ 3 weeks ఇంట్లో కూర్చొని తిరువీర్ అన్నది నేను ఫస్ట్ చూసిన శ్రీకాకుళం యాసతో ఉన్న సినిమా పలాస చూశాను. అంటే వాళ్ళు ఇప్పుడు ఏటి ఇలా మాట్లాడుతుండ్రు, మనం ఇక్కడ తెలంగాణలో ఎట్లా మాట్లాడతాము, అట్లా ఏంది ఇట్లా మాట్లాడుతున్నావు ఇట్లా అంటాం. వాళ్ళు అలా ఏటి ఇలా మాట్లాడుతుండ్రు అత్తాండ్రు, ఎక్కడ లోసు ఎక్కడ దీర్ఘం తీస్తున్నారు, ఎక్కడ దించుతున్నారు అనేది దాన్ని బట్టి పట్టిన తర్వాత మన కోటబొమ్మలి PS సినిమా ఇవే చూస్తున్నా సార్. ఇక నాకు ఆ 3 weeks ఆ శ్రీకాకుళం యాసతోనే పని. యూట్యూబ్ ఛానల్స్లో సావేజ్ అక్కయ్య అని ఒక అమ్మాయి చేస్తుంది, పక్క శ్రీకాకుళం అమ్మాయి, అండ్ ఇంకా కొంతమంది చేస్తారు. ఆ యూట్యూబ్ ఛానల్స్ మొత్తం ఆ 3 weeks మొత్తం యూట్యూబ్ ఛానల్స్ మీదనే కూర్చుని తర్వాత అంటే దాని మీద ఒక ఐడియా వచ్చిన తర్వాత నాకు రాహుల్ అన్న ఇన్పుట్ ఇచ్చారు మా డైరెక్టర్ గారు. లేదు ఇప్పుడు ఒక్కొక్కసారి పోతుంది కదా సార్, మనం అంత పర్ఫెక్ట్గా ఏం రాము, సీన్ చేసేటప్పుడు కూడా ఒకవేళ నేను ఏదన్నా అటు ఇటు అయిందంటే లేదు దాన్ని ఇలా పలకాలి అని చెప్తే సరే ఒక 2-3 times దాన్ని లోపల అనుకొని చెప్తుండే. అండ్ నాకు ఈ షూట్ టైంలో నా రూమ్మేట్ నా పక్కన బోస్ అని ఒక క్యారెక్టర్ చేసిన అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి చాలా హెల్ప్ చేస్తాడు, తను వైజాగే. సో అది ఆ వైజాగ్ శ్రీకాకుళం స్లాంగ్ టచ్ ఉంటుంది. సో తను రోజు రాత్రి నాకు రాహుల్ అన్న ఫోన్ చేసి, ఆనంద్ రేపు ఇది క్యారెక్టర్, ఈ సీన్ ప్రిపేర్ అవ్వు అని చెప్తే నేను బోసుని తీసుకొని ఏది ఎలా పలకాలి మనోడు బాగా నేర్పించేవాడు. ఆనంద్ ఒకవేళ అంత బాగా శ్రీకాకుళం స్లాంగ్ మాట్లాడిండంటే అందులో ఖచ్చితంగా ఒక 30% రాహుల్ మా డైరెక్టర్ గారిది, ఇంకో 30% ఆ బోస్ అనే అబ్బాయిది, అంటే నా పక్కన వినయ్ అని, వాళ్ళదే క్రెడిట్ ఖచ్చితంగా. అంటే ఇది అంత చేస్తున్నారు, క్యారెక్టరైజేషన్ అంతా చేశారు, కానీ మీకు మోస్ట్ డిఫికల్ట్గా అనిపించింది ఎక్కడన్నా మధ్యలో అదే ఇది చేయలేకపోతున్నా అని? డిఫికల్ట్ ఏం అనిపించలేదు సార్, కాకపోతే ఏంటంటే ఇందులో చేయలేకపోతున్నాను అనిపించలేదు, కాకపోతే ఈ సీన్ నేను చేస్తానా అనే ఒక నాకు అనుమానం వచ్చింది నా మీద నాకంటే క్లైమాక్స్ సార్. ఓకే, అది ఎట్లుంటుందంటే వీడు హడావిళ్ళు ఉంటాడు, అసలు నిజం చెప్పడానికి హీరో వస్తాడు, చూపిస్తాడు. ఆ చూపించే ముందు ఒక సింగిల్ షాట్ ఉంటుంది మొత్తం, వాడు ఇక్కడి నుంచి అటు వెళ్తాడు, మధ్యలో ఎవరెవరో మాట్లాడుతుంటారు, బయటికి వచ్చి ఆయన చెప్పేదాకా అదంతా సింగిల్ షాటే సార్, దాని తర్వాత కట్ అవుతుంది. అదొక్కటి మాత్రం నాకు నువ్వు రేపు అదే సీన్ అని చెప్పినప్పుడు నాకు రాత్రంతా కొంచెం భయం వేస్తుంది, నేను చేస్తానా అని. బట్ లక్కీలీ చేసేసిన సార్. అంటే అది 4th take ఓకే అయిపోయింది సార్, అది అంత పెద్దది. కానీ ఇంత పెద్దది నేను చేసిన తర్వాత దాని కంటిన్యూయేషన్ ఇంకొకటి ఎంత రావు కూడా మిగలలేదా అని ఉంటుంది. ఆ ఎక్స్ప్రెషన్కి నేను చాలా టేక్స్ తీసుకున్నాను. అది రాహుల్ అన్న అది చాలా పర్టికులర్గా చాలా టేక్స్ తీసుకున్నాను. అండ్ నేను అంత పొద్దున మార్నింగ్ సెషన్లో ఆ సింగిల్ షాట్ అయిపోయింది, 4th take అయిపోయింది. ఇంత రవ్వ కూడా మిగలలేదా అని అతను నిజం చెప్పిన తర్వాత ఈ కన్వర్జేషన్ అంతా
హాఫ్ డే పట్టేసింది, బట్ నేను హాఫ్ డేలో కూడా చేయలేకపోయినా. ఎందుకంటే నాకు అర్థం కాలేదు అది ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి నాకు అర్థం. అండ్ నాకు నిలబడి ఆ రోజు కొంచెం లెగ్ పెయిన్ వచ్చింది. ఓకే. సో పిలిచి ఆనంద్ నీకు ఒకవేళ కాకపోతే నువ్వు నాకు చెప్పు, ఏం కాదు అని. దాని తర్వాత నన్ను పిలిచి మళ్ళీ నువ్వు నర్వస్ అవ్వకు, ఇన్ని టేక్స్ తీసుకుంటున్నా అని. ఒక్కటే సార్ అంత పెద్ద సీన్ చేసినా నేను ఇది ఎందుకు చేయలేకపోతున్నా, ఆ ఒక్క ఎక్స్ప్రెషన్ వల్లనే పోతుంది. దగ్గర 12 టేక్స్ 13 టేక్స్ తీసుకున్నా. మళ్ళీ తెల్లారి వెళ్ళి అది సెకండ్ షాట్లో అయిపోయింది. ఓకే. ఆ ఒక్కటి మాత్రం నాకు ఇప్పటికీ రిగ్రెట్. అండ్ ఆ సీన్ అప్పుడు తిరువీరన్న అయితే చాలా సపోర్ట్ చేసినాడు. అంటే తిరువీరన్న 6 feet హైట్ ఉంటారు, నేనేమో 5 feet ఉన్నా. ఆయన నా కోసం కాళ్ళు ఇలా చాపి, అంటే ఆ సజెషన్ షాట్లో ఉంటా నేను నించొని మాట్లాడడము, చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఆనంద్ ఏం కాదు, టెన్షన్ తీసుకోక, అంత ధ్యానం చేసినాను నువ్వు చిన్న చేయలేవా అని చెప్పి. అదొక్కటే సార్, నేను అదొక్కటి ఛాలెంజ్ అనిపించింది. పెద్ద షాట్ నేను దేని గురించి అయితే 1 take సింగిల్ షాట్గా చేయాలనేది భయపడ్డానో అది చేశాను. ఒక చిన్న ఎక్స్ప్రెషన్కి ఎక్కువ టేక్స్ తీసుకున్నా. ఆ పెళ్లి చూపులో మీరు హీరోయిన్కి అదే మీకు జోడిగా చేసిన అమ్మాయి పేరు సౌందర్య. యామిని అసలు పేరు యామిని, క్యారెక్టర్ పేరు సౌందర్య. ఇట్లా సౌందర్యకి మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు చెప్పే డైలాగ్ ఒకసారి చెప్పండి. సౌందర్యకి అదే బయటికి వస్తారు, బయటికి వచ్చిన తర్వాత మీరు నాకు బాగా నచ్చారు, మరి నేను అని అంటారు. ఆ అమ్మాయి ఏం మాట్లాడదు, ఇలా అంటారు. తర్వాత సిగ్గుపడుతుంటాడు వీడు బయట మాత్రము చాలా అందరి మీద డాగ్లు వేసుకుంటూ తిరుగుతుంటాడు, కానీ అమ్మాయి ముందు సిగ్గుపడతాడు. నేను అంటే అమ్మాయి ఓన్లీ తలుపుతుంది, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, నువ్వు కూడా ఏదో ఒకటి మాట్లాడు అని. అంటే ఏం మాట్లాడాలంటే ఏదో ఒకటి అడుగు నేను చెప్తాను అనండి. ఆ అమ్మాయి ఉంటుంది, మీకు 10th క్లాస్లో ఎన్ని మార్కులు వచ్చాయా, ఇదేంటి ఇప్పుడు ఈ టైంలో ఇది అడుగుతున్నా, బాగానే వచ్చాయి, ఇట్లా సాగుతుంది. అది చిన్నది. తర్వాత యాక్చువల్లీ ఫస్ట్ అమ్మాయితో పేరు చెప్పి మీరు అంటారు కదా మండల ఆఫీస్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో మనం ఎంత, అది లోపల సార్ మా మామ క్యారెక్టర్తో అంటాను. అది ఏమంటానంటే అబ్బాయి ఎవరు లోకల్ లీడర్తో తిరుగుతున్నాను, మన మండల ప్రెసిడెంట్ సీన్మాయ గారి తాలూకండి, ఆయన చేసే కాలువల కాంట్రాక్ట్లు, రోడ్ కాంట్రాక్ట్లు ఇవన్నీ నేనే చూసుకుంటాను, చెప్పుకోకూడదు. కానీ మండల ఆఫీస్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో మనకు మంచి పేరే ఉంది. సూపర్. మామూలుగా అంటే క్లైమాక్స్ నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని క్లైమాక్స్ అది. ఎస్ సార్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. మీరు అన్నట్టుగా క్లైమాక్స్లో మీరు అలా ఆడావుల్లో ఉంటే అలా కూర్చొని అక్కడ ఆపేసి మీకు చెప్పాలి అన్నట్టు చెప్పేస్తారు చూసారా క్లైమాక్స్లో, చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఆ క్లైమాక్స్తో మీరు అలా కన్విన్స్ అవుతారని కూడా. అవును సార్. యాక్చువల్లీ ఏంటంటే అది ఆ తిరువీరన్న వచ్చి ఫోన్లో చూపించేది ఉంటుంది కదా, అది కూడా క్లైమాక్స్ కాదు, ఫస్ట్ డ్రాఫ్ట్ అది కాదు. దాని తర్వాత ఇంప్రూవైజ్ చేసి చేసినారు. బట్ అది చాలా వర్కౌట్ అయింది, ఎమోషనల్, చాలా కన్విన్సింగ్ అనిపించింది, ఎమోషనల్గా ఉంది, హార్ట్ టచింగ్ అది. అవును సార్. అది ఆ టైంలో అక్కడ మీకు మీ డైలాగుల కంటే మీ ఎక్స్ప్రెషన్స్ బాగా అంతే. అవును సార్. మీ చుట్టూ మీరు అన్నట్టుగా ఒకే షాట్లో చేశారు చూసారా, మీ ఎక్స్ప్రెషన్స్ మీదనే మొత్తం అంతా. డైలాగులు చాలా తక్కువ కానీ చాలా కన్విన్సింగ్గా అనిపించింది అది. అసలు ఈ సినిమా క్యారెక్టర్ అదే మీరు చేసిన ఆనంద్ క్యారెక్టర్ మీరు ఎక్కడైనా చూసారా మీ ఫ్రెండ్స్లో కానీ, ఎక్కడైనా ఊర్లో కానీ ఎక్కడైనా అలాంటి క్యారెక్టర్ చేసిన? ఫ్రెండ్స్లో చూస్తాం సార్. అంటే ఇప్పుడు మనది లాలగూడ ఉంటా నేను, లోకల్ మనది బస్తీయే, మల్కాజ్గిరి సైడ్. ఇప్పుడు అక్కడ ఎట్లుంటుంది అంటే ఎవరో ఒకళ్ళు నా ఫ్రెండ్స్లో చాలామంది పొలిటికల్ పార్టీస్లో తిరుగుతూ ఉంటారు. ఒకడు బీజేపీ అంటాడు, కాంగ్రెస్ అంటాడు, అందరు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఎట్లా అంటే రోజు పొద్దుగాల ఈ కదర్, ఇంకా నేనన్నా ఈ సినిమాలో కలర్ షర్ట్స్ వేసిన, వాళ్ళు ఓన్లీ వైట్ వేస్తారు. వైట్ అండ్ వైట్ వేసి ఆ చైన్ ఇట్లా కనిపించేటట్టు వేసి బుల్లెట్ ఉంటుంది, లేదంటే కార్లో తిరుగుతారు. వాళ్ళు పొద్దుంతా చేసేది ఏముండదు. అంటే పొద్దుంతా చేసేది ఏముండదు అంటే పని ఏం చేయరు అనట్లేదు, బట్ ఇదే పని మీద ఉంటారు. అయితే ఇప్పుడు అన్న నాకు ఈ పని చేసి పెట్టు అంటే ఆ పనిలో ఉంటారు. వాళ్ళకి వేరే వర్క్ ఏముండదు, వాళ్ళతోనే తిరుగుతుంది. వాళ్ళ హావభావాలు ఎట్లుంటాయి అనేది నేను బాగా చూసిన వాళ్ళతో. నేను కూడా అంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంతా అట్లనే ఉంటారు. సో వాళ్ళని అబ్జర్వ్ చేసినందుకే వచ్చిందేమో సార్. సినిమా కోసం వాళ్ళని ఏమి ప్రత్యేకంగా అబ్జర్వ్ చేయలే, బట్ అది లోపల సబ్కాన్షియస్గా వచ్చింది. కొంచెం అవి అయితే వచ్చినాయి, ఇంప్లిమెంట్ చేసిన కొంచెం బాడీ లాంగ్వేజ్ అదంతా. అంటే ఈ ఆనంద్ అనే క్యారెక్టర్
సపరేట్గా మీకోసమే డిజైన్ చేసినట్టుగా అనిపించింది. అంటే ఈ క్యారెక్టర్ మీరు తప్ప ఇంకెవరు చేయలేరేమో. అంటే సినిమా చూసిన తర్వాత చాలామంది అన్న కామెంట్స్ ఏంటంటే ఈ క్యారెక్టర్ని ఇతను కాకపోతే ఇంకెవరు అలా చేయలేరేమో అనే విధంగా అనిపించింది. అలాంటి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. మీ వరకు వచ్చినాయి అలాంటి కాంప్లిమెంట్స్? వచ్చాయి సార్. అంటే నాకు సినిమా రిలీజ్ రోజు నుంచి ఆ తెల్లారి నుంచి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్లో చెప్తున్నా అదే, అన్న చాలా బాగా చేసినావు అన్న. అదే నేను ఇంతకుముందు కూడా చెప్పిన కామెడీ నిన్ను మేం ఫేమస్లో చూసినప్పుడు, అంటే మేం ఫేమస్లో చూసినప్పుడు నువ్వు కామెడీ బాగా చేస్తావు అని అర్థమైంది, కానీ ఎమోషన్తో నేర్పించినావు అన్న. మేము ఫీల్ అయినాం నీ ఎమోషన్ని. అండ్ ఈరోజు కూడా ఎవరో పెట్టారు సార్, ఆనంద్ అంటే ఆనంద్ చాలా వెల్ రిటర్న్ క్యారెక్టర్ రీసెంట్ టైమ్స్లో అని చెప్పి, ఇంత మంచోడు ఏంది భయ్యా నువ్వు అని చెప్పి ఇట్లాంటివి వచ్చినాయి. అండ్ అంటే అది ఎగ్జాగరేట్ చేసినట్టు ఉంటుంది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒక అతను పెట్టాడు, భయ్యా బసిల్ జోసెఫ్ లాంటి యాక్టర్ మన తెలుగులో లేరనుకున్నా, నువ్వు దాన్ని భర్తీ చేసే ఛాన్స్ ఉంది అని చెప్పి పెట్టాను. అది అంటే నేను ఏదో గర్వంగా చెప్పట్లేదు సార్, అది నాకు మంచిగా అనిపించింది. అంటే ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఫర్ దట్. అంటే ఈ సినిమాలో ఒక రకంగా చెప్పాలంటే మీరే హీరో అయ్యారు. అంటే జనాలు సినిమా చూసిన తర్వాత ఈ సినిమాకు తిరువూరు కంటే ఆనంద్ హీరో అయిపోయాడు అంటే ఆ క్యారెక్టరేషన్ అంతలా పట్టేసింది వాళ్ళను. సో అంటే దీన్ని ఎలా తీసుకున్నారు మీరు? అంటే ఓ రకంగా చూస్తే సినిమా మొత్తం మీ చుట్టే తిరుగుతుంది. అవును సార్. ఇలాంటి క్యారెక్టర్ని తిరువూరు ఒప్పుకొని యాక్సెప్ట్ చేయడం కూడా బిగ్గెస్ట్ ప్లస్ ఈ రోజు సక్సెస్కి ఫస్ట్ రీజన్ అదే కారణం. అసలు దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంటే ఈ క్యారెక్టర్ స్టోరీ ఆనంద్ అనే ఒక అబ్బాయి ప్రీ వెడ్డింగ్ చుట్టూ తిరుగుతుంది. బట్ తిరువీరన్న దాన్ని, అంటే నాకు తిరువీరన్న చాలా సెట్లో కూడా నాకు తిరువీరన్న చాలా మోటివేషన్ ఇస్తుండే. ఆనంద్ నువ్వు బాగా చేస్తున్నావు. యాక్చువల్లీ ఈ అబ్బాయి నా ఆడిషన్ వీడియో చూసి ఈ అబ్బాయి చాలా బాగా చేస్తున్నాడు కోండి అని చెప్పి గట్టిగా చెప్పింది కూడా తిరువీరన్న వల్లనే. అండ్ మా ప్రొడ్యూసర్, మా డైరెక్టర్, వీళ్ళు ముగ్గురు వల్లనే ఈరోజు ఆనంద్ అనే క్యారెక్టర్ అంత బాగా వచ్చింది సార్. హీరో అనేది అయితే ఏం లేదు సార్, ఖచ్చితంగా మా హీరో కాదు, బట్ మీ చుట్టే తిరగడం వల్ల అంతే వాళ్ళు అలా అనుకుంటున్నారు. కానీ అది రమేష్ అనే కోణంలో ఆనంద్ గారి స్టోరీ. ఓకే, అంతే. అంటే సినిమా చూసి బయటకు వచ్చిన జనాలకి మీ క్యారెక్టర్ గుర్తుండిపోతుంది. అదే సార్, ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఈ క్యారెక్టర్తో పండడం వల్ల వాళ్ళకి గుర్తుండొచ్చు బాగా. బట్ ఖచ్చితంగా అది అంతా తిరువీరన్న గ్రేట్నెస్ నిజంగానే. అంటే వేరే అంటే మీ క్యారెక్టర్ని తగ్గించవచ్చు కావాలనుకుంటే, వేరే హీరో అయితే మీ క్యారెక్టర్ని తగ్గించి అతని క్యారెక్టర్ ఎలివేట్ చేసుకుంటానికి చేయొచ్చు. కానీ తిరువీర్ కంటెంట్ నమ్మాడు. డెఫినెట్గా ఈ కంటెంట్ జనాలకు రీచ్ అవ్వాలంటే ఈ క్యారెక్టరేషన్ ఇలాగే ఉండాలని డిసైడ్ అయిపోయాడు అతను. బేసిక్గా నేను తిరువీరన్న నాకు పెద్ద ఫ్యాన్ సార్. యాక్చువల్లీ నేను షూట్ టైంలో కూడా నేను మొన్న ప్రెస్ మీట్ అప్పుడు కూడా చెప్పిన, అన్న నేను మీకు పెద్ద ఫ్యాన్, కానీ నేను మీకు విషయం చెప్తే వీడు ఏదో నాతో సినిమా చేస్తుండే కాబట్టి చెప్తుండే అనుకుంటారు. కానీ ఎందుకంటే నేను నా కాలేజ్ అయిపోయిన తర్వాత నేను జార్జ్ రెడ్డి అనే ఒక బుక్ చదివినా సార్. నాకు ఆ బుక్ మస్తు అనిపించింది. అంటే ఆ కాలేజ్లో అదే ఒక రెబెల్ లాగా ఉండే జార్జ్ రెడ్డి అది ఇది అని చెప్పి దాని మీద సినిమా వస్తుందంటే నాకు మస్తు ఇంట్రెస్ట్ అనిపించింది. అందులో లల్లన్ సింగ్ అనే క్యారెక్టర్ నాకు హీరో కంటే లల్లన్ సింగ్ బాగా ఎక్కిండు. తర్వాత తక్ జగదీష్లా విలన్లా చేసిండు. తర్వాత ఆయన మసూదాలా చేసిండు. అంటే వేరియేషన్స్ యాజ్ అన్ యాక్టర్గా నేను యాక్టర్ అవ్వాలనుకుంటున్నప్పుడు ఐ లుక్అప్ టు తిరువీరన్న ఖచ్చితంగా. అంటే నేను నిజంగా చెప్తున్నాను, ఈరోజు కూడా నేను తిరువీరన్న ఫ్యాన్ని. నేను ఎందుకు బేసిక్గా నేను ఇంట్రోవర్ట్ సార్, నేను ఏది బయట పెట్టలేను. సో అట్లా తిరువీరన్నకు కూడా చెప్పలేకపోయినా, కానీ నేను తిరువీరన్నకు చాలా, ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్స్ కానీ, అండ్ ఆయన మనిషి కూడా చాలా మంచోడు సార్. యాక్చువల్లీ ఏంటంటే ఈ సినిమా చిన్న సినిమా, క్యారవాన్ ఉంది. అన్న నాతోనే ఒకరోజు నేను ఫస్ట్ డే షూట్ రోజు వెళ్ళినప్పుడు అన్నాడు, ఆనంద్ క్యారవాన్ నాకు ఒక్కడికి కాదు, ఈ క్యారవాన్ మీరు కూడా, అంటే నా పక్కన చేసిన అబ్బాయి కూడా, మీరిద్దరు కూడా వాడండి. ఇక్కడ చలి బాగుంటుంది, మీరు ఏదో ఎక్కడనో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఇదేదో హీరో క్యారవాన్ రావాల్సిన అవసరం లేదు, మీరు యూజ్ చేసుకోండి ఖచ్చితంగా. అంత మంచి ఎవరు ఉంటారు సార్, అంత డౌన్ టు ఎర్త్, అంత మంచి. అసలు
తిరువీరన్న is great. అప్పటికి అంటే అప్పటికి 2-3 హిట్లు వచ్చిన హీరో. ఇట్లా వచ్చిన హీరో ఇట్లా వచ్చిన హీరో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తిరువీరన్న పక్కన నేను అంత మంచి యాక్టర్ పక్కన చేస్తున్నందుకు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంచిగా అనిపించింది సార్ అది. అయితే క్యారెక్టరైజేషన్ చెప్పగానే మీది ఆనంద్ క్యారెక్టరైజేషన్ చెప్పగానే ఇంత పెద్ద పేరు వస్తుంది నాకు అని అనుకోరు అసలు? అనుకోలేదు సార్, పేరు వస్తుంది అయితే అనుకోలేదు. బట్ యాక్టర్గా నేను ఇంకా ఒక 2 స్టెప్పులు ఎక్కుతాను, మంచి ఛాన్సెస్ వస్తాయి అనేది ఎక్స్పెక్ట్ చేసినా కానీ జనాలు ఇంత ఓన్ చేసుకుంటారు అనుకోలేదు. అదైతే ఉంది. నేను ఈ రేంజ్ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే జనాలే కాదు సార్, ఇప్పుడు రివ్యూయర్స్ కూడా చాలామంది ఈ అబ్బాయి చాలా బాగా చేసిన స్పెషల్ మెన్షన్. అంటే మనము చిన్నప్పటి నుంచి ఏదో చాలా రివ్యూలలో నువ్వే హీరో అంటే ఇది అంటే అన్నారు, రాశారు. అవును రాశారు. అంటే మీరేంటంటే ఇప్పుడు తిరుగు అంటే వాళ్ళు చెప్పిన కోణం ఏంటంటే అబ్బాయి ఎంటర్టైన్ చేశాడు. సో వాట్ ఎవర్ ఇట్, తిరువూరు అనే అతను హీరో. అవును సార్. బట్ ఏంటంటే మీ క్యారెక్టర్ ఎక్కువ ఎలివేట్ అవ్వటం వల్ల ఆ ఛాన్స్ కూడా తిరువూరుకే ఇచ్చాడు. బిగ్గెస్ట్ ఏంటంటే చాలా మంది మర్చిపోయిన విషయం ఏంటంటే ఈ రోజు మీ క్యారెక్టర్ ఎలివేట్ అవ్వడానికి రీజన్ తిరువూరు. ఆబ్వియస్లీ. సో అది మీ వెనక ఉన్న శక్తి తిరువూరే. అంతే. ఈ రోజు మీరు ఎలివేట్ అవ్వడానికి కారణం ఆయన. ఒకవేళ ఆయన వద్దనుకుంటే ఈ సినిమాలో ఆనంద్ క్యారెక్టర్ తగ్గొచ్చు సార్. ఆయన అసలు నేను అదే చెప్తున్నా, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు తిరువీరన్న అండ్ మై ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. వాళ్ళు నమ్మి నన్ను అసలు ఎందుకు నమ్మాలి సార్ నన్ను? నేను ఎక్కడో మేం ఫేమస్ అనే ఒక సినిమాలో తెలంగాణ యాస మీద చేసిన ఒక్కటే క్యారెక్టర్ సార్ జనాలకు గుర్తుంది. శివరపల్లి అనేది కూడా చిన్న క్యారెక్టర్. బట్ ఆయన ప్రొడ్యూసర్ గారు నన్ను చూసి పిలిచి అండ్ అసలు శ్రీకాకుళం మీద రాసుకున్న స్టోరీని నన్ను నమ్మి రాహుల్ అన్న ఓకే అనడము, రాహుల్ అన్న తీసుకుందాం అనడం, దానికి తిరువీరన్న అబ్బాయి బాగా చేస్తున్నాడు, మైన్యూట్ డీటెయిల్స్ ఎక్స్ప్రెషన్స్తో చేస్తున్నాడు, మనకు సెట్ అవుతాడు అని చెప్పేసి ఆయన ఓకే చేయడం అంటే అదంతా వాళ్ళ క్రెడిటే సార్. ఈ రోజున అదేం లేదు. మేబీ నేను బాగా యాక్టింగ్ చేసి ఉండొచ్చు కానీ నాకు ఆ క్యారెక్టర్ రావడానికి మాత్రం వాళ్ళ ముగ్గురు చాలా మెయిన్. ఈ డైరెక్టర్కి నీకేమన్నా అంటే ముందు పరిచయం ఉందా అసలు? మిమ్మల్ని ఆ క్యారెక్టర్కి అనుకోవటం ఏంటి? శ్రీకాకుళం అంటే మీరు చేసింది మేం ఫేమస్లో ఒక తెలంగాణ యాసలో ఉన్న క్యారెక్టరు, శ్రీకాకుళం యాసకు మిమ్మల్ని అనుకోవడానికి రీజన్ అంటే మీకు ముందే ఏమైనా పరిచయం ఉందా? లేదు నాకు అసలు రాహుల్ శ్రీనివాస్ అనే అతను ముందు తమాడాలో చేస్తుండే. ఓకే. నేను చాయ్ బిస్కెట్లో చేస్తుండే. బట్ నాకు రాహుల్ శ్రీనివాస్ అనే అతను తెలియదు. చాయ్ బిస్కెట్లు ఏం చేసేవాళ్ళు మీరు? కంటెంట్ క్రియేటర్? లేదు సార్. అంటే ఫస్ట్ డైరెక్ట్ మూవీయే చేసాం చాయ్ బిస్కెట్. మేం ఫేమస్ చాయ్ బిస్కెట్ ప్రొడక్షన్లోనే వచ్చింది. దాని తర్వాత ఇంకా మేము ఆ మేం ఫేమస్ టీమ్ అంతా మేమంతా చాయ్ బిస్కెట్తో ట్రావెల్ అయ్యేవాళ్ళం. అక్కడే వెళ్ళి కూర్చోవడము చాయ్ బిస్కెట్లో, అక్కడ ఏదైనా యూట్యూబ్లో చేయడం. ఇంకా నేనైతే యూట్యూబ్లో ఒక 2-3 ఏవో చేస్తుండే సార్. అయితే మత్తు వదలరా 2 సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక ప్రమోషనల్ వీడియో చేశాను నేను చాయ్ బిస్కెట్లో. అప్పుడు నాకు ఈ గడ్డం మీసం లేదు, నేను అప్పుడే తీసేసిన. లుక్ ఎట్లుంటుందో ఒకసారి ప్లేన్ చూద్దామని చేస్తే ప్రొడ్యూసర్ గారు ఏదో ఇట్లా స్క్రోల్ చేస్తుంటే వచ్చిందంట, అరే ఈ అబ్బాయి బాగున్నాడు పిలిపించండి అని చెప్పి అట్లా వచ్చింది తప్పి నాకు రాహుల్కి ఏం పరిచయం లేదు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా క్లోజ్ అయిపోయినాం. అసలు ఎట్లా అంటే ఒరే తురే పిలిపించుకునే అంత క్లోజ్ అయిపోయినాం. మించుమించు నాకంటే 1 year పెద్ద రాహుల్. సో ఫ్రెండ్స్ అయిపోయినాం. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా నా ఫ్రెండ్సే. నా పక్కన చేసిన నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అబ్బాయికి రాహుల్కి పరిచయం, వాళ్ళు ముందు నుంచే ఫ్రెండ్స్. సో ఈ అబ్బాయితో ర్యాపో పెరగడము, రాహుల్తో ర్యాపో పెరగడము, చాలా క్లోజ్ అయిపోయినాం. ఇప్పుడు ఫోన్ చేసి ఒరే రాహుల్ అనే స్టేజ్ కూడా ఉంటుంది. అంత క్లోజ్ అయినాం ఫ్రెండ్స్ లాగా. ఏంటి థియేటర్లు తిరుగుతున్నావు కదా, ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది థియేటర్స్లో? చాలా అంటే అందరూ ఎంత ఓన్ చేసుకున్నారంటే సినిమాకి చెప్పి రోడ్డు వేయించి అన్న చిప్పు పోయిందా నా దగ్గర దొరికిందన్నా, అదే సినిమాయా అసలు సినిమా ఎవరన్నా నాకు చూపించండి, Part 2లో చూపించండి, ఇట్లాంటి రెస్పాన్స్. అంటే అది ఎంత ఓన్ చేసుకుంటే అంత వస్తుంది సార్. అది ఈ సినిమాలో మీ ఫోటోషూట్ ఉంటుంది, ప్రీ వెడ్డింగ్ షూట్. నిజంగా ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ చూస్తే ఇంతకుముందు పెళ్ళైనా సరే అరే ప్రీ వెడ్డింగ్ షూట్ ఇంత బాగా చేసుకోవచ్చా అన్న విధంగా చూపించారు పాటలో. అవును సార్. చాలా మందికి చూసిన తర్వాత అరే మిస్ అయిపోయాం మనం అన్న ఫీల్ కలుగుతుంది. అది ఎంత క్యూట్గా చేశారంటే సాంగ్లో వచ్చేస్తుంది మొత్తం మాంటేజ్ లాగా. అవును. బట్ ఏంటంటే చాలా క్యూట్గా పిక్చరైజ్ చేశారు అది. అవును సార్, చాలా బాగుంటుంది అది. చాలా మంది నవ్వుకున్నారు కూడా. బట్ ఆ నవ్వుకునే దానికి ముందు నాకు చాలా ప్రెషర్ ఉండే.
అంటే నేను చెప్పాను కదా, నేను కొంచెం ఇంట్రోవర్ట్ సార్. నేను మా కాలేజీలో క్లాస్లో అమ్మాయిలతోనే ఎక్కువ మాట్లాడకపోతుండే, మాట్లాడుతుండే బట్ రెగ్యులర్గా అంత ఇది లేకపోతుండే. మాట్లాడుతుండే ఓకే, బట్ నాకు ఎవరో ఈ అమ్మాయి నాకు ముందు నుంచే తెలుసు, నా పక్కన చేసిన అమ్మాయి. ఆ అమ్మాయి కూడా యాక్టర్గా చేసింది అంతకుముందు. చిన్న చిన్న యాడ్స్ అవి ఇవి చేస్తున్నా పరిచయమే. కానీ నేను పోయి అన్న ఏం చేపిస్తున్నావు అన్న, నువ్వు బండి మీద ఉల్టా కూర్చోబెట్టడం ఏంది, నాకు భయం అవుతుందన్న, నాకు నాకు అసలే నాకు సిగ్గన్నా, నేను ఇవన్నీ చేయలేనంటే వెళ్ళే నువ్వు యాక్టర్ అది ఇదే, యాక్టర్ అన్నప్పుడు అన్నీ చేయాలి. బట్ చాలా ఇబ్బంది పడ్డా, బట్ అవే వర్కౌట్ అయినాయి సార్. దానివల్లనే ఎంత మంచి పేరు వచ్చింది. ఓకే, ఎలా ఉంది బయట రెస్పాన్స్ కానీ మీ మీ బంధువులలో కానీ మీ మదర్ ఫాదర్ ఎలా ఉంది సినిమా? ఫాదర్ లేరు సార్, మదర్ అయితే చాలా హ్యాపీ. మా మదర్ యాక్చువల్లీ మా మదర్కి అంత ఎట్లుంటుంది అంటే, మాది సినిమా చూసింది, మా మదర్ త్రిబుల్ సినిమా చూసింది. యాక్చువల్లీ నేను త్రిబుల్ విజిట్కి వెళ్ళాం మేము. త్రిబుల్ విజిట్కి వెళ్ళాం, అందరూ ఆనందాన్ని అరుస్తుంటే బాగా హ్యాపీ ఫీల్ అయిందంట. నేను తర్వాత బయటకు వచ్చి సినిమా నేను వెళ్ళిపోయినాను వేరే థియేటర్కి, మా మదర్ ఇంటికి వెళ్ళిపోయారు. కాల్ చేసి అమ్మ ఎట్లుంది సినిమా అంటే, బాగుందిరా అంటే నేనేమనుకున్నా, ఎట్లా అంటే అరే నాన్న అది ఇది అంటాం కదా, మా మమ్మీలో ఎట్లా ఉండదు. నా ఫస్ట్ ఫిలిం ఏం ఫేమస్ అప్పుడు కూడా మంచిగా చేసినాం అంత అంత చూపించదు మా మమ్మీ, బట్ షీల్ ఫీల్ వెరీ హ్యాపీ, షీఈస్ ప్రౌడ్ ఆఫ్ మీ. ఈ సినిమాకి ఫస్ట్ సినిమాకి కానీ బాగుంది, మంచి నవ్వుకున్నాం రా, చాలా మంచిగా తీసినావు, మంచిది ఇంత రెస్పాన్స్. అంటే ఆమె బయటికి చూపించదు, బట్ చాలా ప్రౌడ్ ఉంది. వేరే వాళ్ళకి చెప్తుందండి, వేరే వాళ్ళు నాకు చెప్తారు, ఓకే మీ మమ్మీ చాలా హ్యాపీగా ఉంది మాకు చెప్తుంది, మా కొడుకు సినిమా తీసి నన్ను చూడండి చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్తుందంట. అది ఓకే. ఏంటి అంటే మీరు మ్యారీడా? నేను మ్యారీడ్ సార్. ఓకే, మీరు చేసుకున్న ప్రైవేట్ షూటు? లేదు సార్, నాది లవ్ మ్యారేజ్ యాక్చువల్లీ. ఓకే, ఏంటి ఎలా అంటే నాది యాక్చువల్లీ మా మలక్పేటలో మా రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళ ఇంటి పక్కన అమ్మాయి. ఓకే. సో నేను రెగ్యులర్గా అక్కడికే, మా అన్నయ్య వాళ్ళు ఉంటారు అనమాట, సో అక్కడికి వెళ్ళేవాడిని, అట్లా పరిచయం అయింది. తర్వాత నా కాలేజ్ అయిపోగానే కొన్ని గొడవలు అయినాయి, తర్వాత మ్యారేజ్ చేసేసి ఇప్పుడు అంతా ఓకే సార్. ప్రైవేట్ షూట్ మిస్ అయిపోయారు మీరు కూడా అయితే? అదే మా వైఫ్తో నిన్ననే వెళ్ళాను సార్. యాక్చువల్లీ మా వైఫ్ రియాక్షన్ ఏంటంటే, నేనే ఫీల్ అవుతున్నా, నువ్వు బాధపడుతుంటే నాకు బాధ అనిపిస్తుంది, నేనెందుకు ఫీల్ అవుతున్నా అనుకుంటున్నా అని అన్నది. అది ఓకే, అంటే ఆనందాన్ని తనకు కూడా నచ్చింది, నేను ఫీల్ అవుతున్నా నువ్వు ఏడుస్తుంటే. ప్రైవేట్ ఫోటోషూట్ ఏమన్నా తనకు అంటే యాక్చువల్లీ తను ముందు నుంచే నేను సినిమా అంటే ఇంట్రెస్ట్ అని తెలుసు. తను ఏమండి షీఈస్ హ్యాపీ. నేను ఈరోజు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది, అండ్ చాలామంది ఇప్పుడు నిన్న వచ్చినప్పుడు కూడా థియేటర్లో అందరూ బ్రో మీరు బాగా చేశారు అన్నప్పుడు షీఈస్ ప్రౌడ్. సూపర్, హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే మీ ఏరియాలో లాలాగూడ, మల్కజ్గిరి ఆ ఏరియాలో వచ్చి మా ఏరియాలో మొత్తం ధూమ్ చేసిరు సార్. అంటే ధూమ్ చేసిరంటే వాళ్ళకి యాక్చువల్లీ మేము ఫేమస్ సినిమా, నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయినప్పుడు అయితే మొత్తం బ్యానర్లు కట్టేసి, పటాకీలు కలిసి, కేక్ కోసి, షాల్వాలు కప్పి, హైదరాబాద్లో బర్త్డే ఫంక్షన్లు అట్లనే అవుతుండే యాక్చువల్లీ. సో అరే మా అన్న చేసిండు, మా బస్సులకైనా ఒక పిల్లగాడు ఈ సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ సినిమా చేసిండని. అండ్ సెకండ్ సినిమా తర్వాత ఇప్పుడు అంటే అందరూ బిజీ అయిపోయారు, బట్ అందరు వెళ్ళి ప్రీమియర్స్ రోజు వెళ్ళి చూసి ఫోన్ల మీద ఫోన్లు చేసి, అన్న మస్తు చేసినావు అన్న, నువ్వు ఎట్లా మాట్లాడినావు ఆంధ్ర స్లాంగ్ అది ఇది అని అంటే మాట్లాడినారా భయ్ అని చెప్పి సర్ప్రైజ్ అందరికీ. అది చాలా సర్ప్రైజ్ సార్. అంటే ఇంత పెద్ద రోలు, ఇంత మంచి రోలు పడుతుంది అని ఎవరు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ యాక్చువల్లీ. వాళ్ళు ఇంత బాగుంటుందని, వాళ్ళకి సినిమా రిలీజ్ అవుతుంది, మనం అందరం పోయి చూద్దాము, 2 రోజుల ముందే ప్రీమియర్స్ అవి ఇవి బుక్ చేసుకున్నారు, అందరూ మాట్లాడుకోవడం అది ఇది నా ముందే చేస్తున్నారు, కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. అంటే నేను కూడా ఎప్పుడు చెప్పాను సార్, అరే ఈ సినిమాలు ఇట్లా చేసినా అట్లా చేసినా అని. ఇంట్రోవర్ట్ కదా. అదే సార్, నేను యాక్చువల్లీ చెప్పాను ఎవరికి, ఏమరా సినిమా చేస్తున్నా బాగుంది మంచిగా వచ్చింది అంతే, అంతవరకే ఇన్ఫర్మేషన్ ఇస్తా కానీ ఎక్కువ చెప్పను.
బట్ వాళ్ళు ఏదో వాళ్ళే హ్యాపీగా, వాళ్ళే నిజంగా ఆనందం అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు, హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. అది మొదటి నుంచి ఇంట్లో సపోర్ట్ చేసేవాళ్ళ అమ్మ కానీ ఫాదర్ అంటే? ఫాదర్ నేను 4 years ఉన్నప్పుడు చనిపోయారు సార్ ఫాదర్. యాక్చువల్లీ మాది అప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఉండే, మా బాబాయిలు, మా తాత, నానమ్మ వీళ్ళందరం. సో నేను 4 years మదర్ జాబ్ చేస్తుండే. అయితే నాకు యాక్చువల్లీ సినిమా ఇంట్రెస్ట్ ఎట్లా అంటే, మా ఇంట్లో నేను ఒక్కనే మగపిల్లగాను అప్పటికి మా డాడీకి, మిగతా వాళ్ళందరికి ఆడపిల్లలు. సో మా బస్తీలో ఎట్లుంటుంది సార్, కొంచెం కొట్లాటలు అవి ఉంటాయి. నన్ను బయటికి పోనీయకపోతుండే, ఎవరితో ఆడనీయకపోతుండే. ఏమన్నా ఉంటే ఏమున్నా ఇంట్లోనే ఇంట్లో అయితే స్కూలు, లేకపోతే ఇల్లు, నా ప్రపంచం అదే. ఆ ఇంట్లో కూర్చొని టీవీ చూసి 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 నేను అదే అంటున్నా సార్, ఈ స్లాంగ్ ఇదంతా నాకు వచ్చింది. ఇప్పుడు నేను రాయలసీమ భాష కూడా ఈజీగా మాట్లాడేస్తా కొంచెం. నేను 1-2 సార్లు దాన్ని పట్టేసిందంటే మాట్లాడేస్తా. నాకు ఆ టీవీ ప్రపంచం, లేకపోతే సినిమానే ప్రపంచం. కనీసం నాకు ఈ రోజుకి బ్యాట్ పట్టడానికి రాదు. మొన్న క్యారమ్ బోర్డ్ నేర్చుకున్నా ఒక 4-5 years కింద. అసలు నాకు ఏం తెలియదు, నేను అసలు గేమ్స్ ఆడేటని కాదు, టీవీయే నా ప్రపంచం అంతే. ఆ కార్టూను అప్పుడు, లేకపోతే ఇది అట్లా నాకు సినిమాల మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. బీటెక్ అయిపోయిన తర్వాత యాక్చువల్లీ నేను జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్స్ చేద్దాం అనుకున్నా. ఓకే, మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేద్దాం అనుకున్నా. బట్ మా మదర్ ఏంటంటే, లేదు నువ్వు ఇంజనీర్ కావాలి, డాడీ నిన్ను ఇంజనీర్గా చూద్దాం అనుకుండు, అది ఇది అని ఇక నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి అట్లా బీటెక్ కంప్లీట్ చేసిన. తర్వాత ఏం చేస్తారు, అప్పుడే నాకు బీటెక్ కంప్లీట్ అయిన 3 monthsకే నాకు మ్యారేజ్ అయిపోయింది సార్. ఓకే, అప్పుడు ఖచ్చితంగా నేను జాబ్ చేయాల్సిన పరిస్థితి. బట్ నేను సినిమాలు చేయాలి. ఏం చేయాలనే టైంలో మా ఫ్రెండ్ ఒకడు బషీర్బాగ్ బాబుఖాన్ ఎస్టేట్స్లో ఒక ట్రావెల్ ఏజెన్సీ ఉంటుండే. నాకేందంటే ఇప్పుడు నేను ఐటీ సైడ్ అటు ఇటు ఏదైనా బేసిక్గా నాకు అదంతా ఎక్కదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీ సైడ్ నా వల్ల కాదు అది. వాడు ట్రావెల్ ఏజెన్సీలో చేస్తుంటే అందులో టికెట్ బుకింగ్ దాంట్లో ఉందిరా, చేస్తావా కొన్ని రోజులు అని అంటే, అది మార్నింగ్ 8 to 6 వరకు ఉంటుండే. ఓకే, 6 తర్వాత మనము ఎటన్నా వెళ్ళొచ్చు. అప్పుడే డెక్కన్ స్టూడియోస్ అని బేగంపేటలో ఉంటుండే సార్. ఆ బేగంపేటలో వాంటెడ్ యాక్టర్స్ అని ఒకటి వేస్తే అక్కడికి వెళ్ళి ఏదో యూట్యూబ్ చిన్న స్కెచ్ వీడియోస్ అవి ఇవి చేసుకోవడానికి అక్కడికి వెళ్తుండే. ఈ మార్నింగ్ 8 నుంచి 6 వరకు అక్కడ ట్రావెల్ ఏజెన్సీలో వర్క్ చేసి బషీర్బాగ్ నుంచి బేగంపేటకి వస్తుండే. బేగంపేటకి వచ్చి అక్కడ స్పెండ్ చేస్తుండే. అట్లా ఒక 4-5 months తర్వాత ఇంకా బషీర్బాగ్లో మానేసి ఫుల్ టైం ఈ డెక్కన్ స్టూడియోస్లోనే వర్క్ చేసుకుంటూ యాక్టర్స్గా రాయడం, స్కెచ్ వీడియోస్ రాయడము, డబ్బింగ్ చెప్పడం, అండ్ యూట్యూబ్ కాంటెంట్లో చేయడం, ఇవన్నీ చేశాను. సో తర్వాత అక్కడ బాలు అన్న అని ఆ డెక్కన్ స్టూడియోస్లో మాతో పాటు ఉంటుండే. ఆయన చాయ్ బిస్కెట్లో కొన్ని రోజులు వర్క్ చేసిండు. అక్కడ మేం ఫేమస్ అనే మూవీకి యాక్టర్స్ కావాలి. సో అయితే బేసిక్ ఏంటంటే, నేను నా పెళ్ళి అయిపోయిన తర్వాత ఏం చేస్తారా ఇప్పుడు అంటే, మా మదర్కి నేను సినిమాలకు పోతా అని చెప్పిన. యాక్చువల్ మీరు అడిగింది ఇది, సారీ. పోతే మా మమ్మీ తిట్టింది, ఏం తమాషా చేస్తున్నావా నువ్వు, నీకు పెళ్ళయిందిరా, నువ్వు సినిమాలు అంటావు అది ఇది అని అంటే, ఇక వీళ్ళు వినేటట్లేరు, వీళ్ళకి చెప్పొద్దు అనుకున్నా సార్. బేసిక్గా నేను అసలు సినిమాల సైడ్ పోతున్నాను ఆ రోజు ఆపేసిన, ఇక నేను చెప్పలేదు. బట్ వాళ్ళకి తెలుసు వీడు పోతాడు ఖచ్చితంగా అని, సినిమా పిచ్చి ఉంది దీనికి పోతాడని తెలుసు. కానీ జాబ్ చేస్తున్నా కాబట్టి గమ్మునున్నారు, ఏమనలేదు. తర్వాత నేను ఆ ట్రావెల్ ఏజెన్సీలో బంద్ చేసిన తర్వాత అడిగింది, ఎందుకు బంద్ చేసినావు అంటే, నాకు డెక్కన్ స్టూడియోస్ దాంట్లో ఫుల్ టైం వాళ్ళు జాయిన్ కమ్మన్నారు, నేను జాయిన్ అయినా అని చెప్పిన. అక్కడి నుంచి బాలు అన్న అనేట ఆయన చాయ్ బిస్కెట్లా వర్క్ చేస్తుండే. అప్పుడు మేం ఫేమస్కి ఆడిషన్స్ ఉన్నాయంటే, అరే ఆడిషన్స్ ఉన్నాయి వెళ్ళి ఇస్తావా అని అన్నాడు. ఇస్తా అన్నా అని చెప్పిన. వెళ్ళి అక్కడ ఇవ్వడము, వాళ్ళకి నచ్చడము. సో అట్లా స్టార్ట్ అయింది. 2020లో ఇచ్చాను సార్, డిసెంబర్లో. 2021లో షూట్ స్టార్ట్ అయింది. అట్లా కానీ నాకు మేం ఫేమస్ రిలీజ్ అయ్యే వరకు కూడా మా మమ్మీకి నమ్మకం లేదు, ఇది చేస్తాడా, పెళ్ళి అయిపోయింది, ఒక బాబు ఉన్నాడు, చేస్తాడా లేదా ఎట్లా అని చెప్పి. బట్ మేం ఫేమస్ అయిపోయినాక వదిలేసింది మా మమ్మీ, ఓకే వీడు చేస్తాడు. అండ్ ఇప్పుడు షీఈ్ హ్యాపీ. ఓకే, అదే సంగతి. మా వైఫ్ అయితే నీ మధ్యలో ఒక్కసారి మాత్రం కొంచెం
వద్దు అని అన్నది. తర్వాత వదిలేసింది, ఇష్టం ఏమైనా చేసుకున్నా. ఓకే. అంటే ఈ గ్యాప్ మేం ఫేమస్ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది మధ్యలో. అవును సార్. ఈ గ్యాప్ మధ్యలో మళ్ళీ ఏమన్నా వద్దులే మనకి ఇక్కడ వర్కౌట్ కాదు నేను ఎప్పుడు అనుకోలేదు సార్, అసలు 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 నాకు వేరే థాటే లేదు సార్. ఓకే. అయితే సినిమాల్లో యాక్టర్ అవ్వాలి, లేదంటే ఇదే ఫీల్డ్లో ఏదైనా ఒకటి చేయాలి, అంతే తప్పించి నేను ఎక్కడ కొడితే కొట్టాలి సార్, మళ్ళీ వెనకకి రావద్దు. ఎందుకంటే నేను ఇంటికాడ మా బస్సులు అందరూ అరే మా అన్న మేము ఫేమస్ చేసేసిండు, యాక్టర్ అది ఇదని చెప్తున్నా. నాకే అనిపిస్తుంది వద్దురా భయ్ వదలొద్దు, యాడ్ పోయిండు వచ్చిండు అన్న మాట వస్తుంది. అట్లా అవ్వద్దు, నేను ఖచ్చితంగా చేయాలి, నేను ఏదో ఒకటి చేయాలని చెప్పి. కానీ నాకు ఎప్పుడు ఇంత గ్యాప్ వచ్చింది ఏంది, నాకు ఏం వస్తలేదని అయితే అనుకోలేదు సార్. అది గడిచిపోయినాయి అంతే. మేము ఫేమస్ తర్వాత 2-3 చిన్న క్యారెక్టర్స్ వచ్చిన సినిమాలు చేశాను. ఒకటి బండి సరోజ్ కుమార్ అన్నది మాంగళ్యం అని మొన్న వచ్చింది సినిమా, అందులో చేశాను. అలనాటి రామచంద్రుడు అని ఒక సినిమా వచ్చింది, అందులో చేశాను. అండ్ శివరపల్లిలో ఒక చిన్న క్యారెక్టర్, బట్ అది బాగా పేరు వచ్చింది దానికి. అండ్ వెన్నెల కిషోర్ అన్నది చారిత్రిబుల్ అని ఒక సినిమా వచ్చింది, అందులో చేశాను. తర్వాత చాయ్ బిస్కెట్కి వెళ్ళి అక్కడనే కూర్చోవడము, రోజు అక్కడి నుంచి ఇక్కడికి రావడం, కూర్చోవడం, ఏదో ఒకటి మనీ అయితే వస్తుండే. చాయ్ బిస్కెట్ మనం అందులో కంటెంట్ చేస్తున్నాం కాబట్టి చాయ్ బిస్కెట్ నుంచి కొంత మనీ వస్తుండే. సో దాంతో నడిపి ఇక్కడికి ఇప్పుడు ఈరోజు ఆనంద్ అనే క్యారెక్టర్. ఈ ఈ జర్నీలో మీరు బాగా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు కదా డెఫినెట్గా, రిజెక్షన్స్ కానీ. చేశాను సార్. రిజెక్షన్స్ అంటే నేను ఎన్ని ఆఫీస్లకు మేము ఫేమస్కి ముందు వరకు ఎన్ని ఆఫీసులు తిరిగినా లెక్కలేదు సార్. చాలా తిరిగిండి అసలు. రామానాయుడు స్టూడియో ముంగట ఒకసారి అయితే 100 మంది లైన్ ఉన్నారు. ఆ 100 మందిలో ఎవడు చూస్తాడు మనల్ని. ఫిర్ బీ కాన్ఫిడెన్స్. నాతో పాటు ఆ డెక్కన్ స్టూడియోస్లో శివన్న అని ఉంటుండే. శివన్న నేను ఇద్దరం బండి మీద పోయి ఎక్కడ ఆడిషన్ ఉంటే ఆడ పోయి 100 మందిలో నిలబడి ఎవడు చూస్తాడు రే 100 మందిలో మనల్ని అంటుండే. ఏదో ఒకటి అన్న సినిమాలో కనిపిస్తాం కదా, కానీ చిన్న క్యారెక్టర్ని ఇస్తారు కదా, నచ్చకు మా అది. చాలా తిరిగినాం సార్, చేసినాం. ఫైనాన్షియల్గా కూడా కొంత స్ట్రగుల్ ఉండే, బట్ ఎక్కువ లేదు. ఇది లేకపోతే మనకేం గడవదు అన్నట్టు అయితే లేదు, అంత హ్యాపీగానే ఉంది. మనకు పర్సనల్గా కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి కదా సార్, కానీ ఖర్చులకి వాటికి ఇబ్బంది ఉండే, మిగతా దానికి అన్నిటికీ ఐఎమ్ హ్యాపీ, అట్లా ఏం లేదు. అంటే మీ బంధువులు కానీ ఇంట్లో కానీ ఎందుకురా మనకు సినిమాలు వాళ్ళకి తెలియదు సార్, నేను సినిమాల్లో చేస్తున్న సంగతి వాళ్ళకి తెలియదు. మా మమ్మీకి మా వైఫ్కే తెలుసు. ఏం చేస్తుండే మీ వాడంటే ఏదో జాబ్ చేస్తుండని చెప్తుండే. మేము ఫేమస్ అనే సినిమా రిలీజ్ అయ్యే వరకు వాళ్ళకి కూడా తెలియదు. తెలిసిన తర్వాత వాళ్ళే హ్యాపీ అయినారు, అరే వాడు ఏదో చేస్తుంటే. మీకేంది అంత కాన్ఫిడెన్స్ మీ మీద? అంటే సినిమా ఇండస్ట్రీ అంటే ఇక్కడ 100 మందిలో 1000 మందిలో ఒక్కరికి వచ్చే ఛాన్స్ ఇది. అవును సార్. చాలా కష్టపడాలి, చాలా తిరగాలి. వచ్చినా కూడా ఇక్కడ సక్సెస్ అవుతాం లేదో కూడా నమ్మకం తక్కువ. మీరు ఆల్రెడీ ఒక బీటెక్ పూర్తి చేశారు, కావాలనుకుంటే ఒక మంచి జాబ్తో సెటిల్ అయిపోవచ్చు. అంటే మీ మీద మీకు అంత కాన్ఫిడెన్స్ ఏంటి? అంటే చాలామంది నువ్వు హీరోనా, నువ్వు సినిమాలో చేస్తావా అని డిసప్పాయింట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అన్నారు సార్. అలాంటి ఫేస్ చేశారా? చేశాను. అంటే ఒకసారి ఒక చిన్న ఒక సినిమా షూటింగ్కి వెళ్ళిండే. అక్కడ ఒక పెద్ద ఆవిడ ఆమె, ఏం చేస్తున్నావు నువ్వు అని అన్నది. ఏం చదువుకున్నావు నువ్వు అంటే బీటెక్ చదివానండి అంటే ఆవిడ అన్నది, ఎందుకు నీకు వర్కౌట్ కావు, అంటే నువ్వు ఇప్పుడు హీరో అవుతావా, కామెడియన్ అవుతావా, ఏమవుతావు నువ్వు, వర్కౌట్ పోయి పని చూసుకోవచ్చు, జాబ్ చేసుకోవచ్చు కదా అన్నది. పట్టించుకోలేదు నేను, బేసిక్గా అవన్నీ పట్టించుకొని. కాన్ఫిడెన్స్ అంటే ఏంటంటే ఒకటే సార్, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఒక తెలుగు డ్రామా చేసిండే, వజ్రోత్సవం అనే తెలుగు సినిమా వజ్రోత్సవంలో సునీల్ గారు ఒక మూకీ డ్రామా చేస్తారు పక్కన వార్తలు చదువుతుంటే. సేమ్ అదే కాన్సెప్ట్ మా స్కూల్లో నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు చేసిండే. అప్పుడు పగలబడి నవ్విరు ఆ జనాలంతా. నాకు అప్పటి వరకు స్టేజ్ ఫియర్, యాక్టింగ్ అయితే చేస్తా కానీ మాట్లాడాలి చేయాలంటే ఇప్పటికీ భయం వేసారు. నాకు అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే అంటే బేసిక్గా నేను చిన్నప్పటి నుంచి ఓన్లీ సినిమా టీవీ ఇదే ప్రపంచంలో ఉన్నందువల్ల మేబీ నాకు యాక్టింగ్ వచ్చి ఉండొచ్చేమో. చేసేసిన వాళ్ళందరికీ నచ్చింది. ఓకే నచ్చింది. తర్వాత నేను ఈ డెక్కన్ స్టూడియోస్కి వచ్చిన తర్వాత నేను ఒకటే ఆడిషన్ ఇచ్చిన, వాళ్ళకి నచ్చింది. తర్వాత నేను ఏదన్నా అక్కడ కాంటెంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు నేను అందులో యాక్ట్ చేస్తా, రే మస్తు చేస్తున్నావు, సూపర్ చేస్తున్నావు అని అంటుండే అందరు. ఓకే నేను చేస్తుంటే అందరికి నచ్చుతుంది, సో నేను పనికొస్తా. ఐఎమ్ నాట్ ఏ బ్యాడ్ యాక్టర్,
నేను మంచి యాక్టర్నే, నేను పనికొస్తా. సో నా స్కిల్ని నేను డెవలప్ చేసుకోవాలి అంతే. సక్సెస్ వస్తుందా రాదా అనేది నాకు తెలియదు సార్. కానీ నేను నేను ఉండాలనుకున్న ఫీల్డ్లో అయితే నేను ఉన్నా సార్. అదైతే అదొక్కటే. నేను ఎప్పుడు యాక్టర్ని అయిపోతాను, నేను పెద్ద యాక్టర్ని అది మేనిఫెస్ట్ చేస్తుండే నేను ఖచ్చితంగా. నేను పెద్ద మంచి యాక్టర్ కావాలి, ఓన్లీ ఏదో చిన్న చిన్న పాత్రలు కనిపించి వెళ్ళిపోయే పాత్రలు కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ పాత్రలు రావాలి నాకు అనేది నేను ఎప్పటి నుంచో మేనిఫెస్ట్ చేస్తుండే. మా మా స్కూల్లో, నేను రైల్వే మిక్స్డ్ డే స్కూల్ లాలగూడలో చదువుతున్నప్పుడు మా స్కూల్ ముంగట రాఖీ ఫిలిం షూట్ అవుతుంది, ఎన్టీఆర్ అన్నది. అప్పుడు నేను 6th క్లాస్ ఏమో అన్నా. అప్పుడు కూడా అనుకునేటండి, నేను ఆడ నిలబడి ఎన్టీఆర్ అన్న నన్ను చూసి ఈ అబ్బాయి ఎవరో ఉన్నారు పిలుచుకరా, మన దాంట్లో ఏదన్నా నా తమ్ముడు పాత్ర అని ఉంటే ఎంత బాగుండో, నేను ఇది చేస్తే ఎంత బాగుండో, ఏవో అట్లా కలలు అంటా ఉంటుండే అట్లా. బట్ అదే ఎప్పుడైతే భయం అయితే వేయలేదు సార్. నాకు వస్తుందా రాదా అనే దాన్ని అయితే నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ ఏదొచ్చిందో దాన్ని చేసిన, దాంట్లో బెస్ట్ ఇచ్చిన అందరికీ నచ్చింది. అంతేగాని వస్తుందా రాదా అనే దాని గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు. బట్ ఒక్కటి మేనిఫెస్ట్ అయితే ఇష్టం, ఒకవేళ వస్తే మాత్రం మంచి పొజిషన్లు ఉండాలి ఇండస్ట్రీ, అంటే పొజిషన్ అంటే మంచి క్యారెక్టర్స్ చేయాలా, అందరికీ నచ్చాలా అనే ఒక ఇంటెన్షన్ అయితే ఉంటుండే. అంటే ఇక్కడ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే సినిమా నేపథ్యం అని ఉండాలి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, లేదంటే అంటే మీరు చాలా ఇంట్రోవర్ట్, అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఒకరిని వెళ్ళి అడగటం కానీ, ఒకరు పక్కకి వెళ్ళి అరే నువ్వు తోపురా అని దాన్ని ఏమంటారు, దాన్ని కాకా పట్టడం, సో అలాంటివి కూడా లేదు. సో అంత కాన్ఫిడెన్స్ ఏంటి? అంటే మీరు ఒకరితో కమ్యూనికేట్ చేయలేరు, ఒకరి దగ్గరికి వెళ్ళి అడగలేరు. నాకు కమ్యూనికేట్ చేయగలుగుతాను సార్. నా బాధ అంతా ఏంటంటే నేను మనిషితో కమ్యూనికేట్ చేయగలుగుతా, కాకపోతే 10 మంది ఉన్నప్పుడు నేను మాట్లాడలేను. అదొక్కటే నా ఇబ్బంది. ఇప్పుడు మొన్న కూడా ప్రెస్ మీట్ అప్పుడు, నేను లాస్ట్ ప్రెస్ మీట్ అప్పుడు ధైర్యం కూడగట్టుకొని మాట్లాడినా, కానీ అంతకుముందు కొంచెం భయం వేసింది నాకు. 10 మంది డైరెక్టర్లు ఉన్నారు సార్. 10 మంది డైరెక్టర్ల ముందు అంటే ఒక ఆడిషన్ ఇచ్చిన ఫీలింగ్ వచ్చింది నాకు. నేను ఎప్పుడు ఆడిషన్లో ఫెయిల్ కాలేదు, కానీ ఆ రోజు ఫెయిల్ అయినానేమో అనిపించింది వాళ్ళందరూ ముంగట. అంటే అదే ఎక్కువ జనాలు నాకు తెలియని వాళ్ళు ఉంటే నాకు కొంచెం ఇబ్బంది ఉంటుంది. కాకపట్టడం అంటే నాకు ఎప్పుడు అవకాశం ఏం రాలేదు సార్. కాకపట్టాలి అన్న నాకు ఇది ఇది అని ఎప్పుడు రాలేదు. బట్ నేను నా స్టార్టింగ్ జర్నీలో నాకు నా ఏజ్ గ్రూప్లో కొంతమంది నాకు తగిలేరు. సాయి ప్రకాష్ అని, వినీత్ అని, రాజశేఖర్ రెడ్డి, బద్దం రాజశేఖర్ రెడ్డి అని కొంతమంది, మాది ఒక గ్యాంగ్ ఉంటుంది, ఒక 10-12 మంది, శరత్ అని, వీళ్ళంతా. సో వీళ్ళంతా ఆస్పైరింగ్ ఫిలిం మేకర్సే. ఈ రోజుకి వాళ్ళు ఇప్పుడు అందరు నాకు తెలిసి ఇంకో 2-3 ఇయర్స్లో వాళ్ళ ఫిలిమ్స్ ఎక్కేస్తాయి. ఇంకో నెక్స్ట్ ఇయర్ 6-7 మంత్స్లో కూడా ఒక్కొక్కళ్ళు సినిమాలు చేస్తున్నారు. ఒకళ్ళు ప్రమోషనల్ దాంట్లో ఉన్నారు, అంటే పిఆర్ దాంట్లో ఉన్నారు. వీళ్ళందరి నుంచి ఒక్కటే సపోర్ట్ సార్. వాళ్ళు ఉన్నారు అంటే ఎట్లా అనుకుంటుండే అంటే, డైరెక్టర్ అయితే నన్ను యాక్టర్ చేస్తాడు, ఓకే, వాళ్ళు కూడా వీడు యాక్టర్ అయితే నేను డైరెక్టర్ అయితే వీడిని ఖచ్చితంగా యాక్టర్ని చేస్తా, వీడి లోపల ఏదో ఉంది నేను చేస్తా అనేది ఉంటుండే. అదే సార్, ఆ చుట్టుపక్కల అందరూ నా మెంటాలిటీతో ఉండడం వల్ల నాకు ఎప్పుడు నేను అసలు అయితనా కానా అనేది అయితే ఎప్పుడు రాలేదు. కమ్యూనికేట్ చేయగలుగుతా, కానీ ఇది కూడా ఓవర్కమ్ చేయాలి సార్. ఒక 10 మంది ముందు, తెలియని వాళ్ళ ముందు కొంచెం. ఇప్పుడు ఏమైనా మార్పు వచ్చిందా? ఇప్పుడు వచ్చింది సార్, అంటే మొన్నటి నుంచి వచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి మనం, మనల్ని మనం మన గురించి చెప్పాలి, చేయాలి. 10 మందితోని మాట్లాడే ప్రొఫెషన్లోనే ఉన్నాం కదా. ఖచ్చితంగా ఇప్పుడు మెల్లిమెల్లిగా ఐఎమ్ చేంజింగ్ మై సెల్ఫ్. ఖచ్చితంగా. ఇంకేంటి అంటే ఇప్పుడు వచ్చిన అంటే ఆఫర్లు వస్తున్నాయా, ఫోన్స్ వచ్చినాయా? వచ్చాయి సార్, ఫోన్స్ వస్తున్నాయి. బట్ అదే అంటే ఇప్పుడు ఈ సక్సెస్ టూర్లు అవి ఉన్నాయి కదా సార్, నేను మాట్లాడతాను కొంచెం ఒక 2-3 డేస్. అంటే బేసిక్గా ఈ మేనేజ్ ఎట్లా చేయాలో నాకు అర్థమవుతలేదు. అంటే తెలియదు ఎట్లా చెప్పాలి, ఎవరికి చెప్పాలి, అందరూ అరే ఓకే నీకు సక్సెస్ వచ్చింది, మాట్లాడేటప్పుడు జాగ్రత్త, ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు. సో తొందరపడ్డం ఎందుకు, ఒక 2-3 డేస్, ఒక 1 వీక్ తర్వాత కొంచెం అంతా ఇది కూల్ అయిన తర్వాత మాట్లాడదామని టైం తీసుకుంటున్నాను సార్. ఓకేనా? ఫైనాన్షియల్గా హ్యాపీయా? ఫైనాన్షియల్గా హ్యాపీ సార్. నేను యాక్చువల్లీ అంటే మేం ఫేమస్ అయిన సినిమా రిలీజ్ అయిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరం కలిసి, మా బచ్పన్ దోస్తులు అందరం కలిసి మేము ఒక బిజినెస్ పెట్టినాము. అది స్టేబుల్గానే ఉంది అది. సో వాళ్ళే చూసుకుంటారు అది. ఐఎమ్ ఇంటూ ఫిలిమ్స్. ఓకే,
ఫైనాన్షియల్గా ఓకే. అదే అన్న నేను స్ట్రగ్లింగ్ స్టేజెస్లో కూడా ఫైనాన్షియల్గా పెద్ద కష్టపడింది ఏం లేదు. కాకపోతే సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి రానికి మనకు పెట్రోల్ ఖర్చుకి చాయ్ ఖర్చుకి ఇప్పుడు అక్కడ ఏదో మేము అందరము మన ఇక్కడ ఉంది కదా సార్ మన గణపతి కాంప్లెక్స్ దగ్గర ఆడ కూర్చొని చాయ్ దానికి దానికి దీనికి ఇవి ఎవరన్నా ఆకలైంది ఏమన్నా తెచ్చుకొని తిందాము అన్నప్పుడు అంతే తప్పించి పెద్దగా స్ట్రగుల్స్ అయితే ఫైనాన్షియల్గా కృష్ణనగర్ కథలు అయితే ఏం లేవు సార్. అసలు నేను హ్యాపీ అంటే మాది సొంత ఇల్లు సార్ ఇక్కడనే. ఏదో రెంట్ కట్టుకోవాలన్న కష్టం లేదు. మా మమ్మీ జాబ్ చేస్తారు అండ్ నాకు నెలకు ఎంతో కొంత నాది వస్తుంది, నాది నేను చూసుకోగలుగుతాను. సో నో ప్రాబ్లం. ఓకే. అంటే మీకు అంటే మీరు కమెడియన్ అవ్వాలన్నా ఒక ఆర్టిస్టా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్టా, కమెడియన్ ఏంటి అసలు మీ? ఓన్లీ కామెడీ కాకుండా ఎమోషనల్ కూడా చేయగలుగుతాను. ప్రతిదీ చేయగలిగే ఆర్టిస్ట్ అనే పేరు తెచ్చుకోవాలని అయితే ఉంది సార్. ఇదే నేను మీకు చెప్పిన మేనిఫెస్ట్ చేస్తా సార్ అనేది ఇదే. మీరు ఏం చేయగలరు అని చూపించేశారు ఈ క్యారెక్టర్లో, ఆనంద్ క్యారెక్టర్లో. అదే సార్, అది నా లక్ సార్. అది నా అంటే నా సెకండ్ మూవీ అనుకోవచ్చు థియేటర్లో రిలీజ్ అయింది. నాకు లక్కే అంటే మేబీ నా మేనిఫెస్టేషన్ ఫలిచ్చిందేమో. అంటే అదే ఓన్లీ కామెడీకే స్టిక్ అవ్వాలని అయితే నాకు లేదు సార్. నేను సీరియస్గా ఉంటే చేయాలి అని ఉంది, ఎమోషనల్ చేయాలని ఉంది. కామెడీ ఆబ్వియస్లీ కామెడీ ఈజ్ మై స్ట్రెంగ్త్, మిగతాయి కూడా నేను ఎక్స్ప్లోర్ చేయాలని. కమెడియన్స్లో మీకు ఎవరు బాగా ఇన్స్పిరేషన్? అంటే వాళ్ళని చూసి నేను చిన్నప్పటి నుంచి చూసింది బ్రహ్మానందం గారు, ఆలీ గారు. అప్పుడైతే వాళ్ళే ఉన్నారు కదా సార్. ఇప్పుడు రీసెంట్గా సత్య అన్న, సునీల్ గారు, సునీల్ అన్న, సత్య అన్న, వెన్నెల కిషోర్ అన్న. ఓకే. బేసిక్గా నాకు ఎక్స్ప్రెషన్స్ అయితే బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం నాకు మనీ సినిమాలో బ్రహ్మానందం గారు లాంటి క్యారెక్టర్ చేయాలని ఉంది యాక్చువల్లీ. ఆ సీరియస్ కామెడీ అంటే ఆయన సీరియస్ ఉంటాడు, కామెడీ చేస్తుంటాడు. నాకు అట్లాంటి క్యారెక్టర్ చేయాలని ఉంది యాక్చువల్లీ. అది అయితే చాలా డ్రీమ్. అది అట్లాంటి క్యారెక్టర్ వస్తే మాత్రం నేను వదలను, అది చేస్తా. ఓకే. మేబీ అది ఎప్పుడు వస్తుందో కానీ. ఓకే. యంగ్ యాక్టర్ ఉన్నారుగా, అల్లు అర్జున్, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, ప్రభాస్ గారు, వీళ్ళందరిలో ఎవరితో బాగా మీకు చెయ్యాలి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఒక సినిమా పడాలి ఆయనతో? యాక్చువల్లీ అందరితో పడాలి. అది ఓకే. ఇమ్మీడియట్గా ఎవరితో పడే ఛాన్స్ ఉంది? ఛాన్స్ తెలియదు సార్, కానీ పడితే ప్రవాసనతో పడితే బాగుంటుంది. ఓకే. అంటే ఏమైనా కాల్స్ వచ్చినాయా? రాలేదు సార్, ఏం రాలేదు. వస్తే అంటే వి లుక్అప్ టు ప్రభాస్. అంటే అల్లు అర్జున్ అన్న కూడా ఇష్టం, రామ్ చరణ్ అందరూ ఇష్టమే సార్. కాకపోతే ప్రవాసనతో చేయాలని ఉంది. ఇప్పుడు ఏంది కాన్ఫిడెన్స్ వచ్చిందా? ఓకే నేను ఆర్టిస్ట్గా సెటిల్ అయిపోయా, ఓకే నాకు డోకా లేదు, ఒక 10 అవకాశాలు వస్తాయి అనే కాన్ఫిడెన్స్ ఈ సినిమా సక్సెస్ ఇచ్చిందా? కాన్ఫిడెన్స్ ఇచ్చింది సార్, కానీ తెలీదు ఎట్లా ఉంటుందో. అంటే నేను అన్నిటికీ రెడీ ఉన్నా సార్. వస్తే చేసుకుంటూ వెళ్ళిపోతా, రాకపోతే మళ్ళీ స్టార్ట్ చేద్దాం. బట్ నేను ఖచ్చితంగా మంచిగా యాక్ట్ చేస్తానైతే నమ్మకం ఉంది. అంతేగాని నేను ఈ సినిమాతో ఇట్టు కొట్టేసిన, నాకు ఒక 10-20 అవకాశాలు వచ్చేసాయి, నేను ఆ ఆశలు అయితే నేను పెట్టాను. నేను చాలా గ్రౌండెడ్గా ఉంటాను సార్, ఎందుకంటే నేను చూసిన, నాకు తెలుసు అన్నీ. ఏంటంటే ఈ సినిమా ఇంకా బాగా రీచ్ అవ్వలేదేమో, అంటే ఇంకా మౌత్ టాక్ పెట్టైనా ఎందుకు ఒక చిన్న సినిమాకి ఒక పెద్ద సపోర్ట్ కావాలని అందరు అనుకుంటారు. ఈ సినిమాకి అలాంటి సపోర్ట్ ఏమైనా కోరుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా కోరుకుంటున్నాం సార్. అంటే మీడియా ఎంతలా మోసిందంటే సినిమాని, నిజంగా అంటే నాకు తెలిసి ఇంత పాజిటివ్ రెస్పాన్స్ ఒక్క నెగిటివ్ రివ్యూ లేదు సార్. అంటే సినిమా చాలా బాగుంది, అందరు చాలా బాగా చేసినారు, డైరెక్టర్ బాగా తీసినాడు, ప్రొడ్యూసర్కి మంచి టేస్ట్ ఉంది ఇట్లాంటి మూవీస్ తీయడము, తిరువీరు మళ్ళీ మంచి కంటెంట్తో వచ్చిండు, అన్నీ పాజిటివే. ఇది బాగాలేదు అనేది ఎక్కడ లేదు. అంత బాగా చూస్తున్నా కానీ ఎందుకు జనాలు థియేటర్ అంటే వస్తున్నారు సార్, జనాలు రావట్లేదు. మౌత్ టాక్ ఇంకా స్ప్రెడ్ అవ్వాలి, ఒక ఫోర్స్ అయితే కావాలి సార్ సినిమాకి ఖచ్చితంగా. అదైతే ఉంది, ఖచ్చితంగా ఒక ఫోర్స్ అయితే కావాలి. అంటే ఇప్పుడు జనరల్గా మహేష్ బాబు గారు, మహేష్ అన్న వాళ్ళు ట్వీట్ వేస్తారు ఏదైనా సినిమా చూస్తే,
మా సినిమా కూడా ఆయన చూడాలి, రాజమౌళి గారు చూడాలి, పెద్ద పెద్ద వాళ్ళు చూడాలి. వాళ్ళు ట్వీట్ వేస్తే జనాల్లోకి ఇంకా వెళ్తుంది. అంటే అదే జనాల్లోకి ఇంకా వెళ్ళి ఇంకా పబ్లిక్ వస్తే చాలా బాగుంటుంది. మంచి సినిమా సార్, అంటే అందరూ చాలా మంచి సినిమా చేసిన, అసలు మీడియా అందరూ ప్రతి ఒక్కళ్ళు సినిమాని చూడండి 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 అని చెప్తున్నారు, జనాలు వస్తున్నారు. బట్ మేము పోయినప్పుడు కూడా అడిగేది ఏంటంటే మాకు ఇంకా థియేటర్స్ పెంచండి, మేము ఎక్కడి నుంచో వస్తున్నామన్నా ఇక్కడ నుంచి మీరు ఇంకా షోస్ పెంచండి అని. సో చూడాలి, ఇంకా ఇంకా మనకు టైం ఉంది కదా. పవర్ ఆఫ్ వర్డ్స్. ఏంటి మీ డ్రీమ్ ఏంటి అసలు? మీ డ్రీమ్ రోల్ కానీ ఇలాంటి క్యారెక్టర్లు చేయాలని, అంటే ఆల్రెడీ చాలామంది కమెడియన్స్ కానీ చేసి ఉంటారు, చాలా అలాంటి రోల్ ఏమన్నా? డ్రీమ్ రోల్ అంటే ప్రస్తుతం అయితే ఏం లేదు సార్. నేను అదే అంటే నేను చేయాలనుకున్నది, ఒకవేళ ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నది అంటే కామెడీ విలనిజం చెప్పాను కదా, అది మన విలన్ కూడా కాదు అది ఆ సినిమాలో, కమెడియనే. బ్రహ్మానందం గారు మనీ సినిమాలో చేస్తారు, బట్ ఆయన చాలా సీరియస్గా చేస్తాడు. అట్లాంటి క్యారెక్టర్ చేయాలి అని ఉంది. బట్ డ్రీమ్ రోల్ అని అయితే ఏం లేదు సార్, అన్నీ చేయాలి అని ఉంది అంతే. డ్రీమ్ రోల్ ప్రస్తుతానికి ఏం లేదు. బట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఆల్ ఎమోషన్స్. అన్ని ఎమోషన్స్ పండించగలడు వీడు అనేది ఒకటి ఉంది. మేబీ అది అవ్వాలి. అయ్యింది ఒకటి, ఎమోషనల్గా బాగా చేసినావు అన్నారు. ఇంకా వేరే వేరే కూడా నేను బాగా చేయగలను అని ప్రూవ్ చేసుకోవాలని అయితే ఉంది. దీనికి ఏమైనా పార్ట్ 2 చేసే అవకాశం ఉందా? అది రావాలి యాక్చువల్లీ. చిప్పు దొరికింది సార్. అంటే మీరు క్లైమాక్స్ అలా చూపిస్తారని ఎవరు ఊహించుంటారు? అవునవును, అసలు పగలబడి నవ్వేరు సార్. అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పార్ట్ 2 అంటే అందరూ థియేటర్ విజిట్స్కి మేము వెళ్ళినప్పుడు అడిగేది ఏంటంటే, అన్న సినిమా ఏం చూపించండి పార్ట్ 2లో అని అడుగుతున్నారు. మేబీ రాహుల్ అన్న మరి మన రాసుకుంటాడేమో సినిమా. ఒకసారి ఒక వినయంలో కనిపిస్తాడు కదా. ఎక్కడ సార్? పోస్టర్లో కనిపిస్తాడు. అసలు ఆయన ఎవరు? ఫోటోలు కనిపిస్తున్నాయి స్టార్టింగ్ నుంచి, కానీ అసలు ఆ మనిషి ఎవరు? ఒక్కసారి కూడా ప్రొడ్యూసర్ ఫ్రెండ్స్ అనుకుంటా వాళ్ళు వేసారు అందులో. ఓకే, తెలీదు. ఓకే నరేంద్ర గారు సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీకు మరిన్ని మంచి సినిమాలు పడాలని, థ్యాంక్ యూ సార్. ఒక టాప్ మోస్ట్ కమెడియన్గా మీరు ఎదగాలని థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.